హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ ట్యుటోరియల్. ఈ వీడియోలో సంఘర్షణలు అనే టాపిక్ గురించి నేర్చుకుందామండి. సంఘర్షణలు అనే టాపిక్ మీద టెట్లో ఖచ్చితంగా ఒక బిట్ ఇస్తారండి. అదేవిధంగా ప్రీవియస్ వీడియోలో రక్షక తంత్రాలు అనే టాపిక్ చేసామండి. ఆ రక్షక తంత్రాలు అనే టాపిక్ మీద 2 బిట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, సంఘర్షణలు అనే టాపిక్ మీద ఒక బిట్ అయితే ఖచ్చితంగా ఇస్తారండి. టెట్లో ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఇస్తారు. చూడండి, సంఘర్షణలు అనేవి కుంటనానికి దారితీస్తుంది. కుంటనం అనేది ఒత్తిడికి, ఒత్తిడి అనేది వ్యాకులతకి, వ్యాకులత అనేది మానసిక రుగ్మతలకు దారితీస్తుంది. అదేవిధంగా సంఘర్షణలు, కుంటనాలు, ఒత్తిడి, వ్యాకులత ఇవి ఏర్పడినప్పుడు మనం రక్షక తంత్రాలను ఉపయోగించుకోవచ్చండి. అదేవిధంగా రక్షక తంత్రాలను అధికంగా ఉపయోగించడం వలన మానసిక రుగ్మతలు అనేవి ఏర్పడతాయి. అవే హెల్త్ ప్రాబ్లమ్స్ అండి. రక్షక తంత్రాలను అధికంగా ఉపయోగించడం వలన మానసిక రుగ్మతలు ఏర్పడతాయి. చూడండి, ఫస్ట్ వన్, సంఘర్షణ అనేది దేనికి సంబంధించిన అంశం? సంఘర్షణ అనేది ఎంపికకు సంబంధించిన అంశం. చూడండి, సంఘర్షణ అనేది దేనికి సంబంధించిన అంశం అనేది బిట్గా రావచ్చండి. అది ఒక ఎంపిక. చూడండి, సంఘర్షణ అనేది ఎంపికకు సంబంధించిన ఒక మానసిక ఒత్తిడి. సంఘర్షణ అనేది ఎంపికకు సంబంధించిన ఒక మానసిక ఒత్తిడి. చూడండి, సెకండ్ వన్, డగ్లస్ హాలండ్ ప్రకారం సంఘర్షణ అనగానేమి? ఈ బిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు అడిగారు. డగ్లస్ హాలండ్ ప్రకారం సంఘర్షణ అనగా ఏమి అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ అంశాలలో ఏదో ఒకదానిని మాత్రమే ఎన్నుకోవలసి వచ్చినప్పుడు కలిగే బాధాకర ఉద్రేక పరిస్థితినే సంఘర్షణ అంటారు. ఏంటండి? 2 లేదా అంతకన్నా ఎక్కువ అంశాలలో ఏదో ఒక అంశం మాత్రమే ఎన్నుకోవలసి వచ్చినప్పుడు కలిగే బాధాకర ఉద్రేక పరిస్థితిని సంఘర్షణ అంటారు. చూడండి, ఇప్పుడు సంఘర్షణలు అనేవి 4 రకాలుగా వర్గీకరించిన వ్యక్తి ఎవరు అంటే కర్ట్ లెవిన్. కర్ట్ లెవిన్ ప్రకారం సంఘర్షణలు ఎన్ని రకాలు అంటే 4 రకాలు. 1, ఉపగమ సంఘర్షణ. 2, పరిహార సంఘర్షణ. 3, ఉపగమ పరిహార సంఘర్షణ. 4, ద్విపరిహార సంఘర్షణ. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, సంఘర్షణలు అనేవి 4 రకాలు. ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ. 4వది వచ్చేసి ద్విపరిహార సంఘర్షణ. చూడండి, ఉపగమ అనగా 2 పాజిటివ్గానే ఉంటాయండి. పరిహార అనగా 2 నెగిటివ్గా ఉంటాయి. అదేవిధంగా థర్డ్ వన్, ఉపగమ పరిహార అనగా ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ ఉంటుందండి. 4th వన్ వచ్చేసి 2 పాజిటివ్లు, 2 నెగిటివ్లు ఉంటాయండి. చూడండి, ఫస్ట్ వన్, ఉపగమ సంఘర్షణ. ఉపగమ సంఘర్షణ అనగా 2 అనుకూలమైన అంశాలలో ఒకదానిని మాత్రమే ఎన్నుకోవలసి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణ. చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, అవ్వ కావాలి బువ్వ కావాలి అనే సామెత దీనికి చాలా బాగా వర్తిస్తుంది. చూడండి, ఒక విద్యార్థికి 2 ఇష్టమైన కోర్సులలో సీటు రావడం. ఈ 2 ఇష్టమైన కోర్సులో సీటు వస్తే దానిలో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాలి. అదే ఉపగమ సంఘర్షణ. చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్, పబ్లిక్ పరీక్షలు రాయడానికి వెళ్ళిన వ్యక్తికి క్వశ్చన్ పేపర్లో 2 ప్రశ్నలకి ఆన్సర్లు తెలుసు. కానీ ఆ 2 ప్రశ్నల్లో ఏదో ఒకటి మాత్రమే ఎన్నుకోవడం. ఇదే ఉపగమ సంఘర్షణ అంటారు. చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే, తనకిష్టమైన కూల్ డ్రింక్స్లో లిమ్కా మరియు మజాలలో ఏదో ఒకటి మాత్రమే ఎన్నుకోవడం. ఇదే ఉపగమ సంఘర్షణ. చూడండి, చెప్పుకుంటా పోతే ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయండి.
మీరు అర్థం చేసుకొని క్వశ్చన్ పేపర్ అనేది అప్లికేషన్ టైప్లో ఇస్తారండి. జాగ్రత్తగా అర్థం చేసుకొని క్వశ్చన్కి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. చూడండి సెకండ్ వన్, పరిహార సంఘర్షణ. పరిహార సంఘర్షణ అనగా రెండు ప్రతికూలమైన అంశాలు, అనగా రెండు ఇష్టం లేనివండి. రెండు ప్రతికూలమైన అంశాలలో ఏదో ఒకటి మాత్రమే ఎన్నుకోవలసి వచ్చినప్పుడు కలిగే సంఘటననే పరిహార సంఘర్షణ అంటారు. చూడండి బెస్ట్ ఎగ్జాంపుల్గా ముందు నొయ్యి వెనక గొయ్యి, ఇది ఒక సామెత అండి. దీన్ని బెస్ట్గా చెప్పవచ్చు. అదేవిధంగా చూడండి ఇంకొక ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి చదవడం ఇష్టం లేదు, అలాగే ఫెయిల్ అవ్వడం కూడా ఇష్టం లేదు. చదవడం ఇష్టం లేదు, ఫెయిల్ అవ్వడం ఇష్టం లేదు. చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఒక వ్యక్తికి బదిలీ కావడం ఇష్టం లేదు, అలాగని రాజీనామా చేయడం కూడా ఇష్టం లేదు. చూడండి మూడవది, ఉపగమ పరిహార సంఘర్షణ. ఉపగమ పరిహార సంఘర్షణ అనగా ఒక అనుకూలమైన అంశం మరొకటి ప్రతికూలమైన అంశంలో ఏదో ఒకటి మాత్రమే ఎన్నుకోవలసి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణ. చూడండి ఒకటి పాజిటివ్గా ఉంటుంది, మరొకటి నెగిటివ్గా ఉంటుంది. వాటిలో ఏదో ఒకటి మాత్రమే ఎన్నుకోవలసి వచ్చినప్పుడు కలిగే సంఘర్షణే ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు. చూడండి పిల్లవాడికి బాతు అంటే ఇష్టం, కానీ బాతులు పట్టుకుంటే కరుస్తాయేమో అనే భయం ఉండటం. బాతును పట్టుకుంటే కరుస్తాయేమో అని భయం ఉండటం. చూడండి క్రికెట్ ఆడుతున్న పిల్లవాడు బెట్టింగ్ పెట్టడం అంటే ఇష్టం, బెట్టింగ్ పెడితే డబ్బులు పోతాయేమో అని భయం ఉండటం. ఇదనమాట అండి. చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఒక విద్యార్థికి పరీక్షలలో కాపీలు పెట్టాలనే కోరిక, కానీ డీబార్ చేస్తారనే భయంతో కాపీలు పెట్టకుండా ఉండటం. ఇది ఒక రకమైన సంఘర్షణ. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి లాస్ట్ వన్, ఉపగమ ద్విపరిహార సంఘర్షణ. చూడండి రెండు కంటే ఎక్కువ లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉండడం వలన ఏర్పడే సంఘర్షణ. చూడండి ఎగ్జాంపుల్ చూసినట్లయితే, దూరపు ప్రదేశంలో ఎక్కువ వేతనంతో మంచి ఉద్యోగం, లేదా దగ్గర ప్రదేశంలో తక్కువ వేతనంతో మంచి ఉద్యోగం. ఇవన్నీ సంఘర్షణల మీద టాపిక్. ఈ లాస్ట్ వన్ అనేది అంతగా ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ది, సెకండ్ వన్, థర్డ్ వన్. ఫస్ట్ది ఏంటంటే ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ. వీటి మీద మాత్రమే టెట్లో ఇన్ని రోజులు బిట్స్ అడిగారండి. ఖచ్చితంగా సంఘర్షణల మీద బిట్ ఇస్తారండి. ఖచ్చితంగా ఈ మూడు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్ అనేది అంతగా ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ మూడు నేర్చుకున్న తర్వాత ఫోర్త్ వన్ నేర్చుకోండి. వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రీవియస్ వీడియోని ఖచ్చితంగా చూసి ప్రీవియస్ వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే రక్షక తంత్రాల మీద 2 బిట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.